జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుకుంది సమీరా ఖాన్ అనే యువతి. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఏకంగా అనంతపురం నుంచి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వరకు 500 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చింది. తనకు అడ్వెంచర్స్ అంటే ఇష్టమని, తాను ఇప్పటివరకు 37 దేశాల్లో సైక్లింగ్ చేశానని సమీరా తెలిపింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆమె వెనుదిరిగింది. తనకు గతంలోనే పవన్ భరోసా ఇచ్చారని తెలిపింది. నేను అనంతపూర్ నుంచి అమరావతి దాకా సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని కలవడానికి. నేను ఆల్రెడీ కలిశాను సార్ని, అప్పుడు పవర్లో లేరు. అప్పుడు నేను కలిశాను, చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. ఇలాంటి అమ్మాయిలు ఉండడం చాలా గ్రేట్ అనంతపూర్ డిస్టిక్లో. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 37 కంట్రీస్లో సైక్లింగ్ చేసి, ట్రావెల్ చేసి, సోలో సైక్లింగ్ చేసి, మౌంటైనీరింగ్ చేసి, సో నాది మౌంటైనీర్ ప్రొఫెషన్. యాక్చువల్లీ నేను ఆర్గనైజ్ చేస్తుంటాను మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్స్ కానీ, రాక్ క్లైంబింగ్ కానీ, ప్రతి ఒక్క అడ్వెంచర్ యాక్టివిటీస్ని నేను ఆర్గనైజ్ చేస్తాను హిమాలయాస్లో. సో నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం సార్ని ఆల్రెడీ ముందు కలిశాను కాబట్టి ఇప్పుడు ఒక చిన్న హోప్తో వచ్చాను. ఇంత దాకా సెషన్స్ జరుగుతున్నాయి, మెయిన్ సెషన్స్ జరుగుతున్నాయి, సార్ ఇక్కడ ఉండొచ్చు అనే హోప్తో వచ్చాను. బట్ ఇక్కడ లేరు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. శంకర్, సమీరా ఖాన్ గతంలోనే పవన్ కళ్యాణ్ కలిశానని చెప్తున్నారు. పవన్ ఏమని భరోసా ఇచ్చారు? గతంలో ఆమె కలిసినటువంటి సమయంలో తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాననే విధంగా చెప్పడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు ఆమె ఎవరెస్ట్ శిఖరాలకు సంబంధించినటువంటి అంటే పర్వతాలకు సంబంధించిన కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ఒక మహిళగా వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి ఇలాంటి సాహసాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అనే విధంగా కూడా ఆమెని కొనియాడినట్టు కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఫ్యూచర్లో కంపల్సరీగా మళ్ళీ కలుస్తాననే విధంగా చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయ్యారు కాబట్టి ఒకసారి కంపల్సరీగా కలవాలి అనే విధంగా నేను రాయలసీమ ప్రాంతం నుంచి అనంతపురం నుంచి 550 కిలోమీటర్ల దూరం, నన్ను సైకిలిస్ట్ కాబట్టి సైకిల్ వేసుకొని జనసేన పార్టీ కార్యాలయానికి నిన్న రావడం జరిగింది. అయితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలో అవైలబుల్ లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు అక్కడికి రాలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమె కలవలేకపోయింది. కంపల్సరీగా ఈ రోజు వస్తారనే హోప్తో వస్తాను అనే విధంగా ఆమె చెప్తుంది. మరి ఈ రోజన్నా పవన్ కళ్యాణ్ కలుస్తారా, లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాలి. కంపల్సరీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తాను అనే విధంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సాయి శంకర్.